పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుందని అన్నారు. కొడంగల్లో రైతులు రగిలిపోతూ ఉంటే మహారాష్ట్రలో ముఖ్యమంత్రికి ఏం పని అని మండిపడ్డారు కేటీఆర్. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పనండి మనగానికి? ఎవడు పట్టించుకుంటాడు ఈయనను? రైతులు అక్రమ అరెస్ట్. కొడంగల్లో జరిగింది కుట్ర కాదని రైతుల తిరుగుబాటు అని అన్నారు కేటీఆర్. 6 నెలలుగా రైతులు అన్ని పార్టీ నేతలను కలిశారన్నారు. ముఖ్యమంత్రిని సైతం కలిసి ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కోరినా వినిపించుకోలేదు అన్నారు. రైతులు రగులుతూ ఉంటే ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. 6-8 నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు అక్కడ గెలుచుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. మమ్మల్ని ఉద్ధరిస్తాడనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్ద